వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఎన్నికలు పూర్తయ్యాక ప్రజల మాటకు విలువ తగ్గిపోతుందనే భావన సాధారణంగా కనిపిస్తోంది. ఓటు వేసిన తరువాత పాలన అనేది ఫైళ్లలో, కార్యాలయాల్లో, అధికారుల గదుల్లోనే నడుస్తుందన్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. కానీ 2025 జనవరిలో తెలంగాణలో ఈ దృశ్యం పూర్తిగా మారిపోయింది. పాలన ప్రభుత్వ కార్యాలయాల నుండి బయటకొచ్చి నేరుగా గ్రామ చౌరస్తాకు చేరుకుంది. నిర్ణయాలు అధికారులు తీసుకునే పరిస్థితి కాకుండా ప్రజలే తమకు సంబంధించిన విషయాలపై తామే తేల్చుకునే స్థితి ఏర్పడింది. ఇదే రేవంత్ రెడ్డి ప్రజా పాలనగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం ఈ మార్పుకు ప్రధాన కారణం. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులు కారు, ఎవరికి ప్రభుత్వ సహాయం రావాలి, ఎవరికి రావద్దు వంటి కీలక అంశాలు ఈసారి గ్రామాలలోనే తేలాయి. అధికారుల ఫైళ్లలో నడిచే నిర్ణయాలు కాకుండా ప్రజల ముందే అర్హులు ఎవరన్నది తేలే చర్చలు జరిగాయి. గ్రామ సభలతో ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రజలే తుది మాట చెప్పే అవకాశం లభించింది. గ్రామ సభ అనేది కేవలం ఒక సమావేశంగా మిగలలేదు, అది పేదవాడి హక్కుగా మాట్లాడే వేదికగా మారింది. వృద్ధులకు, మహిళలకు న్యాయం దొరికే వేదిక అయింది. ఫైల్ మీద ఒకరి సంతకం కంటే గ్రామంలో ప్రజల తీర్పే ప్రధానమైంది. ఇది పాలనకి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఇక్కడే రేవంత్ రెడ్డి పాలనలో కనిపించే ప్రత్యేకత స్పష్టంగా కనిపించింది. ఎన్నికలకి ముందు ఆయన చెప్పిన మాట, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలి అనే భావన కేవలం మాటలకే పరిమితం కాలేదు. అదే మాటను పాలనలో అమలు చేసి చూపించారు. గ్రామ సభలు పేరుకే కాకుండా నిజమైన అర్హత ఆధారంగా లబ్ధిదారుల ఎంపికకు ఉపయోగపడ్డాయి. అర్హులైన వారికే కార్డులు అందే విధంగా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లారు. దీంతో గ్రామాలలో పరిస్థితి పూర్తిగా మారింది. తమ పేరు జాబితాలో ఉందా లేదా అన్న ఆందోళన తగ్గింది. పక్కోడు ఏం చెబుతాడో అనే భయం లేకుండా పోయింది. నాయకుడి సిఫార్సు అవసరం లేకుండా గ్రామ సభలో అందరి ముందే పేర్లు చదివి అర్హుల చేతిలో కార్డులు పెట్టారు. ఇదే పారదర్శకత ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ఇది ఎందుకు అంత కీలకమంటే, గతంలో కూడా ప్రభుత్వ పథకాలుండేవి, కానీ లబ్ధిదారుల ఎంపికపై ఎప్పుడూ కూడా అనుమానాలే మిగిలేవి. ఎవరికో అన్యాయం జరిగిందన్న భావన, ఎవరికో లాభం చేకూరిందన్న సందేహం ఉండేది. ఈసారి మాత్రం గ్రామమే చూస్తోంది, గ్రామమే చెబుతోంది, గ్రామమే నిర్ణయిస్తోంది. ఈ ప్రక్రియ పాలనపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే: ప్రజాపాలన అంటే ప్రభుత్వం మాట్లాడడం కాదు, ప్రజల మాట వినడం. అందుకే గ్రామ సభలు కాగితాల కోసం కాదు, నిజమైన పాలన కోసం నిర్వహించబడ్డాయి. ప్రజల అవసరాలు, వారి అర్హతలు, వారి సమస్యలు నేరుగా పాలనలోకి రావడానికి ఇవి వేదికలయ్యాయి. గ్రామ సభల ద్వారా అర్హుల జాబితా పూర్తయింది. లబ్ధిదారుల చేతిలో కార్డులు చేరాయి. ఇక ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హుల వరకు చేరే దారి సెట్ అయింది. ఇది కేవలం పథకం అమలు మాత్రమే కాదు, ఇది పాలన సాగుతున్న దిశను చూపించే స్పష్టమైన సంకేతం. 2025 జనవరి తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రేవంత్ గ్రామ సభల ద్వారా సంస్కరణలు తీసుకురాకముందు వరకు పరిస్థితి వేరేలా ఉండేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే ప్రభుత్వాల ప్రకటనలు ఒకవైపు వినిపిస్తుంటే, అవి నిజంగా అర్హుల వరకు చేరుతున్నాయా అనే సందేహాలు మరోవైపు బలంగా వినిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన పథకాలు అర్హులకు అందడం లేదన్న ఆరోపణలు తరచూ చర్చకు వచ్చేవి. అంతేకాదు, అనర్హులు కూడా ఈ పథకాలు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు ప్రజల్లో అసంతృప్తిని పెంచడం సహజం. సంక్షేమ పథకాల ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది: ఆర్థికంగా బలహీనులైన కుటుంబాలకు చేయూతనివ్వడం, సామాజిక భద్రత కల్పించడం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రధాన లక్ష్యాలు. అయితే అమలులోకి వచ్చేసరికి ఈ లక్ష్యాలు చాలాసార్లు దారి తప్పుతున్నాయి. క్షేత్రస్థాయిలో సరైన సర్వేలు జరగకపోవడం, డేటా లోపాలు, రాజకీయ ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల అర్హుల జాబితా సరిగ్గా రూపొందడం లేదన్న ఆరోపణలు ఉండేవి. గ్రామాలు, పట్టణాల వార్డుల్లో నివసిస్తున్న అనేక పేద కుటుంబాలు పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి. అవసరమైన పత్రాలు సమర్పించినా, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా ఫలితం లేకపోవడం వల్ల నిరాశ చెందేవారు. మరోవైపు ఆర్థికంగా బలమైన కొందరు మాత్రం పరిచయాలు, సిఫారసులు, వ్యవస్థలలోని లోపాలను ఉపయోగించుకొని లబ్ధిదారులుగా మారుతున్నారనే ఆరోపణలు వినిపించేవి. డిజిటలైజేషన్ పేరుతో ఆధార్, ఆన్లైన్ దరఖాస్తులు, బయోమెట్రిక్ ధృవీకరణలు ప్రవేశపెట్టినప్పటికీ సమస్య పూర్తి
పూర్తిగా తీరలేదు. కొంతమందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల అర్హులైన వారు పథకాల నుండి తప్పిపోయే పరిస్థితి. మరోవైపు తప్పుడు వివరాలతో నమోదు కావడం, పాత డేటా సవరణ జరగకపోవడం వల్ల అనర్హులు కూడా లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉండేవి. అందుకే అర్హుల గుర్తింపులో గ్రామ సభలు, వార్డు సభల పాత్రను బలోపేతం చేశారు. గ్రామ సభలతో నిజమైన లబ్ధిదారులను గుర్తించారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఈ మార్పు అనేక రాష్ట్రాలలో అమలు చేసేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎలాంటి మార్పో అన్నది.